నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. హిందువులకు పరమ పవిత్రమైన లడ్డూ కల్తీ వైసీపీ హయాంలో అప్పటి చైర్మన్ ఈవోలకు తెలిసే జరిగిందని కూటమి పెద్దలు తీవ్ర ఆరోపణలు చేశారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారవ్వాల్సిన శ్రీవారి లడ్డు పామాయిల్తో కెమికల్స్తో తయారు చేసి భక్తుల చేతిలో పెట్టిన ఘనత వైసీపీకే చెందుతుందని మండిపడ్డారు. 2022 నుంచి 2024 వరకు నిరంతరాయంగా లడ్డూ కల్తీ జరుగుతూనే ఉంది. కల్తీపై రిపోర్టులున్న వైసీపీ పెద్దలు తొక్కిపెట్టి మరీ కల్తీకి సహకరించారని తేలింది. అన్నీ తెలిసే హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారికి కఠినమైన శిక్షలు పడాలని కూటమి కోరుకుంటోంది. అందుకే లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ వేసి సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి కార్మించి రమేష్ గారు. నమస్తే సార్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీఫ్ స్పోక్స్ పర్సన్ మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే సిపిఎం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్. నమస్తే సార్. వెల్కమ్ టు యూ ఆల్. సార్ తులసిరెడ్డి గారు, ఈరోజు కూటమి పెద్దలు మొత్తం ఒక సభ జరిగితే డయాస్ ఎంత పెద్దగా ఉంటుందో దాదాపుగా అంత డయాస్ మీద ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. అన్ని పార్టీలు, 3 పార్టీలు, మొత్తానికి బీజేపీ కూడా జత కట్టింది, స్వరం కలిపింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఏకసభ్య కమిషన్ అంటున్నారు. వేసిన సిట్టే సుప్రీంకోర్టు, హైయెస్ట్ అపెక్స్ కోర్టు ఇండియాలో, వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసిన సిబిఐ ఆధ్వర్యంలో నడిచినటువంటి విచారణ, దాంట్లో ఛార్జ్ షీట్ కూడా దాదాపుగా అందరి దగ్గరికి వచ్చింది. కానీ అఫీషియల్గా మా చేతికి రావాలని అంటున్నారు. మరి అదేంటో, మరి మీ చేతిలో ఉందో నా చేతిలో ఉంది, మళ్ళీ అఫీషియల్గా గవర్నమెంట్కి అంటే ఏదో నంబరింగ్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దానికన్నా ముందు ఒక 11 పేజీలతో ఒక ఒక ఎక్స్ట్రాక్ట్ లాగా గవర్నమెంట్కి సిట్ పంపిందట. దానిలో ఉన్న దాని ప్రకారంగా మనం అందరం చర్చించుకుంటున్నట్లే కొత్త విషయాలు ఏమీ లేవు. దాదాపుగా 4 సంవత్సరాల పాటు భోలేబాబా ముందుండి, వైష్ణవిను ఏఆర్డేని ముందు పెట్టి భోలేబాబా వెనకుండి ఒక చుక్క నెయ్యి, ఒక చుక్క మిల్క్ కూడా లేకుండా 60 లక్షల కేజీల నెయ్యి, కాని నెయ్యి, నకిలీ నెయ్యి, 20 కోట్ల లడ్డూలు. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓటంకించారు. ఆ లడ్డూలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ వెళ్ళినాయి, ఇంక్లూడింగ్ అయోధ్య రాముడికి కూడా 1,00,000 లడ్డూలు వాటిలోంచే పంపించడం జరిగిందని చెప్పేసి. సార్, నిన్న కూడా అంబటి రాంబాబు గారిని పరామర్శించే కార్యక్రమంలో భాగంగా అంతకుముందు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని చెప్పేస్తున్నారు. అసలు ఆ సిట్లో ఎటువంటి కల్తీ, ఇచ్చిన రిపోర్ట్లో కల్తీలో, నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు. ఇక జంతు కొవ్వు అనేది ఇక అసలు పక్కన పెట్టేసి, ప్రస్తుతానికైతే అది కాదు మ్యాటర్. అసలు నెయ్యే కాదని తేలినప్పుడు నకిలీ నెయ్యి దాన్ని పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు. కానీ ఈ కూటమి పెద్దలు ఎందుకు వేలాడుతున్నారో తెలియదు. ఈ స్ట్రాటజీని ఏమనుకోవాలి సార్ అంటే, వైసీపీని దీన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా హిందువుల ద్రోహిగా చిత్రీకరించే ఒక ఎజెండాగా ముందుకు వెళ్ళబోతున్నారా రానున్న రోజుల్లో అనుకోవచ్చు? వినిపించలేదా? ఓకే. ఉద్దేశమేమో అదే, కానీ ఆ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. అది వీళ్ళకి అన్వయించేది చేసుకుంటున్నారు. టామ్ చేస్తున్నారు. టామ్ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, తిరుమల ప్రతిష్టను, తిరుమల లడ్డు ప్రతిష్టను దిగజాల్సా వచ్చేసి కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు టామ్ చేస్తున్నారు. అపవిత్రం అయిపోయిందని చెప్పేసి. ఇక్కడ మీరు చెప్పినట్లు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. అటువంటి సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ ఏర్పాటు చేసిన సిబిఐ వచ్చేసి మళ్ళా కేంద్ర ప్రభుత్వం యొక్క పనిచేసేదే, ఆడ ఎన్డీఏ కూటమే. కాబట్టి దాని కింద ఉండే సిట్ వచ్చేసి వాళ్ళు స్పష్టంగా నివేదిక ఇచ్చారు. ఏమిచ్చారు? నెయ్యి లేదు, జంతువుల కొవ్వు లేదు, పామ్ ఆయిల్ ఉంది, పాము కర్నెల్ ఆయిల్ ఉంది,
బీటా కెరటిన్ రసాయనం ఉంది. ఇది నెయ్యి లేదని చెప్పారు, జంతువుల కొవ్వు లేదు అంటే కొవ్వు లేదు అని చెప్పారంటే కొవ్వు ఉందని ఎస్టాబ్లిష్ చేయలే, అంటే దానికోసం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసి జంతువుల కొవ్వు లేదు అని చెప్పినట్టే. మూడవది మరి ఇంకా నెయ్యి కాకపోయా కొవ్వు కాకపోయా ఇంకేమి పామాయిల్. మనం ఇళ్ళ కూడా వచ్చేసి పిండి వంటలకు అందరూ నెయ్యి వాడరు. మధ్యతరగతి కుటుంబీకులు పామాయిల్, కోకోనట్, గ్రౌండ్ నట్ ఆయిల్, పామాయిల్, సన్ఫ్లవరో, సాఫ్లవరో. కాబట్టి ఇక్కడ పామాయిల్, పాము కర్నెల్ ఆయిల్, బీటా కెరటిన్ వాడినారు. టెండర్ పాడిందేమో నెయ్యి కోసము, కానీ సప్లై చేసింది మాత్రం నెయ్యి కాదు, ఇది పామాయిల్. 60 లక్షల కిలోలు సప్లై చేశారు. 20.01 కోట్ల లడ్డు తయారు చేశారు. దాదాపు 250 కోట్ల వరకు అవినీతి జరిగింది. 36 మంది నిందితులు, వాళ్ళలో సప్లై చేసినటువంటి ఈఆర్ డైరీ వాళ్ళు, వైష్ణవి డైరీ వాళ్ళు, బోలేబాబా డైరీ వాళ్ళు, మిగతా టీటీడీ ఉద్యోగులు, అధికారులు. కాబట్టి దీంట్లో వచ్చేసి ఆనాటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి యొక్క గతంలో పిగా పనిచేసిన చిన్న అప్పన్న కూడా ఉన్నాడు. ఆయన 36 మందిలో ఆయన అకౌంట్ కూడా 4,59 లక్షలు చేరింది. ఇన్ని స్పష్టంగా వచ్చేసి ఇన్ని వివరాలు చెప్పారు. అంటే ఇక్కడ అవినీతిన అపవిత్రత అనే దాని కాడ అవినీతి జరిగిందని వచ్చేసి ఎస్టాబ్లిష్ చేశారు. ఈడ అపవిత్రత కంటే అవినీతైనా తప్పే కదా. కాబట్టి ఆ కోణములో అవినీతి వచ్చేసి ఇక్కడ ఇష్యూ ఏమంటే దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మొత్తము ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఏమన్నాడు? తిరుమలకు సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు దాంట్లో రకరకాలంగా పందిగిందనే జంతువుల కొవ్వు వాడినారు అనే దాని మీద మొత్తం స్టార్ట్ అయింది. కాబట్టి ఇంకా దాన్ని ఎస్టాబ్లిష్ చేసడానికి కోసం తిప్పలు పడతా ఉంది కూటమి ప్రభుత్వము. చంద్రబాబు చెప్పిన మాటలను దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక తప్పుకు 10 తప్పులు చేస్తుంది. అని సింపుల్ గా వచ్చేసి నేను ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారంగా నేను చెప్పాను. కానీ ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా జరిపింది. సంతోషము, అపవిత్రత లేదు, కానీ అవినీతి ఉంది. మేము చర్యలు తీసుకుంటామంటే సరిపోయే దానికి ఆ అవినీతిని పక్కన పెట్టేసేసి దాంట్లో ఇంకోటి ఏమి, ఆ 36 మందిలో వీళ్ళు ఆశించిన పేర్లు లేవు. ఏది సుబ్బారెడ్డి పేరు, ధర్మారెడ్డి పేరు, కరుణాకర్ రెడ్డి పేరు, ఇంకా ఏమన్నా అయితే జగన్ రెడ్డి పేరు ఉండాలనుకున్నారేమో, అవి లేదు. కాబట్టి 2024 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యాఖ్యలను ఎస్టాబ్లిష్ చేసడానికి కోసము, వీళ్ళు లేరనే దానికోసము నానా తంటాలు పడి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా ఉంది ఇక్కడ. అందుకోసమే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారినా తీసుకోకూడదు ఏమని పెద్దోళ్ళు చెప్పింది. ముఖ్యమంత్రి హోదాలో జస్ట్ ఎన్డీడీబీ రిపోర్టు కింద కూడా ఉంది డిస్క్లైమర్ లో, ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఈవెన్ వచ్చేసి మేము డాక్టర్ గా ఇన్వెస్టిగేషన్స్ లో బ్లడ్ శాంపుల్స్, షుగర్ కానీ ఇచ్చేటప్పుడు కింద వచ్చేసి ఫాల్స్ పాజిటివ్స్ అండ్ ఫాల్స్ నెగిటివ్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి నేను ఆ ప్రకారంగా అనుకున్నాను. సరే, సంతోషము. నేను పరమ పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి దాంట్లో అపవిత్రత కాలేదు, సంతోషము. కానీ అవినీతి జరిగింది అని చెప్పింటే కన్నా దానికి చాలా క్రెడిబిలిటీ ఉండేది. వీళ్ళు డిఫెన్స్ లో పడేవాళ్ళు. వీళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ వాళ్ళు అపవిత్రతని పట్టుకున్నారు కానీ అవినీతికి వచ్చేసి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ పరిపాలనలో అవినీతి జరిగింది, దానికి వచ్చేసి పోకుండా వాళ్ళ ట్రాప్ లో పడి సెల్ఫ్ గోల్ కొట్టుకొని దీన్ని ఒక తప్పుకు ఇంకో తప్పు అంటే అత్యున్నత న్యాయస్థానము, అత్యున్నత దర్యాప్తు సంస్థానికంటే ఈ యొక్క ఏకసభ్య కమిషన్ ఏం చేస్తారు? వచ్చేసి దానికి అర్థం ఉండాలి కదా. ఎంఏ డిగ్రీ వాళ్ళు చిన్నప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఉంది. సిబిఐ వచ్చేసి సిట్ నివేదిక ఇస్తే ఇప్పుడు వచ్చేసి ఒక ఏకసభ్య కమిషను. కాబట్టి ఇవన్నీ ఒక తప్పుకు సర్దిద్దుకోవడానికి 10 తప్పులు చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. సెల్ఫ్ గోల్ కొట్టుకుందని నా అభిప్రాయం. రైట్. తులసిరెడ్డి గారు, మీరు చెప్పిన అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఆ రిపోర్ట్లో ఉన్నాయి. 20% మాత్రమే పామోలిన్, అంటే టు బీ ప్రిసైజ్ ఆ రిపోర్ట్లో ప్రకారం 80% ఆర్ కెమికల్స్ ఇన్ ద సెన్స్ ఈవెన్ అవి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా అంటున్నారు. అపవిత్రం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, ఆరోగ్యానికి కూడా హానికరమైనటువంటి కెమికల్స్తో తయారు చేశారు అనేది అదొకటి మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. అది మీరు అన్నట్టు మొత్తం కనుక పామోలిన్ అయితే పామోలిన్ ప్రపంచవ్యాప్తంగా వాడుతుంటారు కాబట్టి అదొక వేరే విషయం, అవినీతికి వరకే. 80% కెమికల్స్, 20%
పామ్ కెర్నల్ ఆయిల్. సో అదొకటి. రెండోది మీ వరకు సార్, ఇది రమేష్ గారు, ఇప్పుడు ఈరోజు సుబ్బారెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. 2014 సేమ్ అంటే కూటమి ఏ రకంగా అయితే తడబాటు పడి రకరకాలుగా చేస్తున్నారు విన్యాసాలు, సుబ్బారెడ్డి గారు ఒక్క మాట నాకు దాంట్లో 14-19 మధ్య కల్తీ జరగలేదా అని అంటాం దేన్ని సూచిస్తుంది? అంటే నా దాంట్లో కల్తీ జరిగింది నా హయాంలో, మీ దాంట్లో జరగలేదా అంటే ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఎప్పుడు బయటకు వచ్చింది దాని గురించే మాట్లాడతాం కదా, అదొకటి ఆయన మాట్లాడిన దాంట్లో. రెండోది 2022లోనే CFTRIకి నేనే శాంపిల్స్ పంపించాను కదా అని అన్నారు. కరెక్టే, పంపించమన్నారు. పంపించిన తర్వాత ఆ రిపోర్టు కింద ఆఫీసరు తొక్కిపెట్టేస్తే దాని గురించి అజాపజా పట్టించుకోవాల్సిన బాధ్యత చైర్మన్కి ఆయనకు ఉంది. పంపించాలి అని చెప్పిన ఆయన వ్యక్తి పంపించారా లేదా, పంపిస్తే ఏం రిపోర్ట్ వచ్చింది, అప్పుడే వచ్చింది అది నెయ్యే కాదని చెప్పేసి. అప్పుడే కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఆయన నిజంగానే ఆయన పూర్తిగా నేను అనుకుంటా ఆ ఒక్క క్లాజును బట్టి ఆయన్ని దీంట్లో పెట్టలేదనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బాధ్యతగా ఆయన శాంపిల్స్ పంపించండి అన్నాడు కింద అధికారుల్ని, పంపించారో లేదో తర్వాత అజా చూసుకోలేదు, కానీ కింద అధికారులు తొక్కేశారు దాన్ని. అదే కల్తీకి ఆస్కారం కంటిన్యూ అవడానికి 24 వరకు ఆస్కారం కల్పించింది అనేది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. సార్ ఇప్పుడు మీరైనా కానీ, ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు అన్నట్టు ఓకే అపవిత్రం అయితే జరిగిందో లేదో పక్కన పెడదాం, ఎందుకంటే ఆ రిపోర్ట్లో కూడా ఉంది అని చెప్పట్లేదు, లేదు అని చెప్పడం లేదు. 35వ పేజీలో మాత్రం దాన్ని మెన్షన్ చేశారు, NDDB రిపోర్ట్ని మెన్షన్ చేశారు. మరో ల్యాబ్ పంపించినప్పుడు దాంట్లో లేవని వచ్చినాయి, కానీ మళ్ళీ అక్కడ ఒక ఫ్యాక్టర్ని 10% ఫ్యాక్టర్ని మళ్ళీ అక్కడ క్లాస్గా ఇఫ్ అని పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక యాంబిగ్యూటీ ఉంది, దాన్ని అక్కడికి వదిలేయాలి. మీరైనా కానీ అవినీతి జరిగింది, దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అపవిత్రం అయితే జరగలేదు, అవినీతికి మీరు క్షమాపణలు చెప్పకపోండి, అది వేరే విషయం, ఎందుకంటే ఎలాగో శిక్షలు పడతాయి కాబట్టి. రమేష్ గారు మీరేమో వాళ్ళని క్షమాపణలు అడగమని చెప్పేసి, తప్పు చేసి మై క్షమాపణలు చెప్పడం చెప్పేసి, ఇప్పుడు వీళ్ళు పాతయన్నీ కూడా తోడి అదేంటి యాడ్ చేసుకుని ఏవేవైతే అపచారాలు జరిగినాయని చెప్పి అప్పుడు అన్నారు, శ్రీరాముడి తల లేదని, రథం చక్రాలు ఊడిపోయినాయి అని చెప్పేసి, ఈ రకంగా అప్పుడు మీ నాయకులు మాట్లాడిన మాటలు, ఏదో తలపోతే ఇంకో తల పెట్టుకోలేరా, లేకపోతే ఇంకో విగ్రహం చేసుకోలేరా, ఈ రకమైనటువంటి కొడాల నాని గారు అనుకున్నా గుర్తులు ఇటువంటి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ ప్రకారంగా తీసుకొస్తున్నారు. సింపుల్గా మీరైనా కానీ దేవాలయాలను ఇక్కడికి వీటి రాజకీయాల్లోకి వాడొద్దు, వాడితే మీరే నష్టపోతారని చెప్పేసి అవినీతి జరగడం మాత్రం మేము దాన్ని యాక్సెప్ట్ చేయ దాన్ని సమర్థించుకోము, చట్టపరంగా చర్యలు తీసుకోండి అని అంటే హుందాగా ఉంటుంది కదా సార్. రమేష్ గారు. సార్ సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడుతూ అంటే ఒకే ఒక చిన్న క్లారిఫికేషన్ ఆయనకి, చిన్నప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ 2019 నుంచి 24 మధ్య ఆయన లేరండి. అతను సుబ్బారెడ్డి గారి పిఏనే కాదు. ఎందుకంటే TTD ఛార్జ్ షీట్లో, అదే ఇప్పుడు ఇచ్చిన ఛార్జ్ షీట్లో కూడా సుబ్బారెడ్డి గారు పిఏ అని ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని తులసిరెడ్డి గారు మాట్లాడుంటారు. ఆయనకి నేను క్లారిఫికేషన్ చెప్తున్నా, క్లియర్గా చిన్నప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి TTD చైర్మన్ పిఏ కాదు. ఆయన తెలుగుదేశం పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సంస్థ నుంచి కూడా మొన్న ఏప్రిల్ వరకు కూడా జీతం తీసుకున్నారు. ఆ జీతం యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ కూడా స్టేట్మెంట్స్ బయటపెట్టడం జరిగింది మా పార్టీ. ఇక నెక్స్ట్ మనం ఈ TTD విషయానికి వస్తే, ఈరోజు పొడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయిందండి కూటమి ప్రభుత్వ పరిస్థితి. ఆ నాయకులందరూ కూడా అరే మనం ఒకటి చెప్తే ఒకటి రిపోర్ట్ కింద వచ్చింది, ఈ రిపోర్ట్ అంతా ప్రజల్లోకి నేషనల్ ఛానల్స్ కానీ వీళ్ళందరూ కూడా అసలు జంతు కొవ్వు కలవలేదు అనే దాని మీద, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో జంతు కొవ్వు కలిసిందా లేదా అనే దాని మీద విచారణ చేయమనేది వాళ్ళు చెప్పిన విషయం. నేషనల్ ఛానల్స్ అన్ని కూడా అవే ఫోకస్ చేస్తూ జంతు కొవ్వు అనేది లేదు అనే దాని మీద క్లియర్గా చెప్పేయడంతో ప్రజల్లోకి ఆ విషయం వెళ్ళిపోవడంతో ఈ రోజున కూటమి పార్టీ నాయకులకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ కూడా ఈ 3-4 రోజుల నుంచి తర్జన పడుతూ రకరకాల ఫ్లెక్సీలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా సుబ్బారెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా
ఈ కేసు ఈ అవినీతి కల్తీ జరిగిందనే దాంట్లో చూపించాలి అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. ఆ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టి అందులో అంబటి రాంబాబు గారి విషయం అలా రావడం, మళ్ళీ కోర్టు అది అరెస్టులు జరగడం జరిగిపోవడంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు 3 పార్టీలు కలిసి ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా రకరకాల వ్యాఖ్యానాలు వాళ్ళు చేయడం జరిగింది. నేను దీని గురించి క్లియర్గా సార్, ఇది అసలు ఏ సంవత్సరాల్లో ఏ ఘీ ఎవరు ఏ కంపెనీస్ వాళ్ళు సప్లై చేయడం జరిగింది, ఏ రేటుకి సప్లై చేశారని చెప్పి నేను టీటీడీ బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ప్రతి సంవత్సరం రిజల్యూషన్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసి నేను చెక్ చేయడం జరిగింది. అసలు 218 రూపాయలు 19 రూపాయలకి కూడా 16-18లో కూడా సప్లై చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇందులో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు, 380 రూపాయలకి నువ్వుల నూనె రావట్లేదు, ఈ రోజు నెయ్యి ఎలా వస్తుంది, ఈ రకంగా మరి వీళ్ళు అవినీతి చేశారు, కల్తీ చేసేసి ఆ కల్తీ నెయ్యిని దేవుడికి పెట్టేశారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇంకో మాట కూడా, 1,00,000 లడ్డూలు కూడా ఇంకా ఇప్పుడు కూడా ఎంత పచ్చిగా దుష్ప్రచారం చేస్తున్నారంటే అయోధ్య రామాలయంకి 1,00,000 లడ్డూలు ఈ లడ్డూలే పంపించారంట. దాని విషయంలో కూడా క్లియర్గా మేము చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ రోజు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగుతున్నారో సౌరవ్ బోహ్రా అనే ఆయన, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, ఆయన తెప్పించారు ఆ నెయ్యి, ఆ 1,00,000 లడ్డూల కోసం ఆయన నెయ్యి తెప్పించి సొంతంగా ఆయన తయారు చేపించి ఆయనే ఆ అయోధ్యకి పంపించడం జరిగింది. మరి ఆయన ఈ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆయనతోటి నేను పంపించిన నెయ్యిలో కూడా ఈ కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి ఒక మాట ఈ నాయకులందరూ ఎందుకు చెప్పించలేకపోతున్నారు? మాట్లాడాలి కదా. ఇప్పుడు నేను కూడా ఇదే టీటీడీ దేవస్థానంలో ఉన్న నెయ్యి నుంచే తయారు చేసిన ఇట్ల నుంచే పట్టుకెళ్ళాను, నేను బోలేబాబా డైరీ దగ్గర నుంచే కొన్నాను, లేదు వైష్ణవి డైరీ దగ్గర నుంచి కొన్నాను అని చెప్పి ఆయన కూడా చెప్పాలి కదా. ఎక్కడా కూడా ఆయన మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ లడ్డూలు 1,00,000 లడ్డూలు వెళ్ళిపోయినాయి అయోధ్య రామాలయాన్ని కానీ మళ్ళీ ప్రజల మెదడులో విషం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఆయన ఆ రథాలు తగలబెట్టిన విషయాలు, రాముడి శిరచ్ఛేదాలు, ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. ఏంటంటే మేము ఫెయిల్ అయిపోయాం జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ జంతు కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు కలిసింది లడ్డూలు అని చెప్పి చెప్పిన వ్యవహారాల్లో మాకే బూమరాంగ్ అయినాయి. మేము ఈ విషయాల్లో ప్రజలు ఎదురకుండా దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఏదో ఒక విధంగా మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టి ఇవాళ మాధవ్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుందా నేను చూశాను, అన్య మతస్థులను చైర్మన్లుగా పెట్టంట. మరి వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడ అన్య మతస్థుడు కాదు, భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్య మతస్థుడు కాదు. మరి ఇన్ని రోజుల నుంచి మాట్లాడిన మాధవ్ గారు బీజేపీ పార్టీ ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మూలంగా అక్కడికి వచ్చి కూర్చున్నారు. మీరు చూసారు లేదు ఆ ప్రెస్ మీట్ లో, ఒక్కళ్ళ మొహాల్లో కూడా నెత్తుడి చొక్కలేదు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకేంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలని ఒక ఎజెండా తోటి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్ప వాళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా వాస్తవాలు లేవనేది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. సిట్ రిపోర్టు తేటతెల్లం చేసింది. మీరు అడుగుతున్నారు దాన్ని అవినీతి జరిగిందని చెప్పి అదే సుబ్బారెడ్డి గారు సిఎఫ్ఆర్టీఐకి పంపించారు కదా, నాకు చెప్పలేదు, అధికారులు తొక్కుపెట్టించారేమో అని చెప్పి ఒక మాట అధికారుల మీద చర్యలు తీసుకుంటే సరిపోద్దని చెప్పి చెప్పొచ్చు కదా, మీరు కూడా దాన్ని ఆ రకంగా చెప్పొచ్చు కదా అని చెప్పి మీరు అడుగుతున్నారు. సార్ ఇప్పుడు క్లియర్గా మీరు ఇంకోటి కూడా అడిగారు, 2014 నుంచి 19 మధ్య కల్తీ జరగలేదా అని చెప్పి. ఆ మాటలు కూడా మేము ఎందుకు అడగవలసిన పరిస్థితులు వచ్చినాయంటే, అంటే నేను అనుకోవడం సుబ్బారెడ్డి గారు ఎందుకు చెప్పవలసిన పరిస్థితి వచ్చిందంటే 2014-19 మధ్య ఆ రోజు కూడా కల్తీ నెయ్యి వ్యవహారాన్ని విజయవాడలో రాకెట్ పట్టుకున్నారు. అప్పుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తొక్కిపెట్టడం జరిగింది. దాన్ని ఎక్కడా కూడా ఇది చేయాల. ఈ బోలేబాబా డైరీ కానీ ఆ రోజున హర్ష్ ఫ్రెష్ డైరీ పేరుతోటి దీంట్లోకి టీటీడీలోకి అసలు టెక్నికల్ బిట్ గా ఇప్పటి వరకు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుతున్నప్పుడు ఇక మళ్ళీ దీన్ని వేగ్గా వెళ్ళొద్దు, బ్రాడ్ గా వెళ్తే చాలా ఒక్క నిమిషం సార్, మీరైనా పాల్గొవచ్చు, నేనైనా పాల్గొనవచ్చు. ఆగండి సార్, నేను అదే అంటున్నాను. ప్రొవైడెడ్
we have the capacity, provided we got the capacity or to fulfill the eligibility criteria, right? ఒకసారి వినండి, ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి. 2018లో వచ్చిందా, 17లో వచ్చిందా, ఏ పేరుతో వచ్చింది, ఎంత ఆర్డర్ తీసుకున్నాడు, అది కాదు అనేకమైనటువంటి. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఇప్పుడు చెప్పినప్పుడు నేనేం అడ్డం పడలేదు, ఒక్క నిమిషం ఆగండి. 2019 వరకు ఉన్న నిబంధనల్ని, కఠినమైన నిబంధనల్ని సడలించడం ద్వారానే నెయ్యి కల్తీ జరగడానికి, ఈ స్థాయిలో భారీ ఎత్తున కల్తీ జరగడానికి, 250 కోట్ల రూపాయల అవినీతి జరగడానికి ఆస్కారం కల్పించబడింది ఈ నిబంధనలు సడలించడం వల్లనే స్వయాన సిట్ రిపోర్ట్ చెప్తోంది. దట్ యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, దట్ యువర్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఆర్ టీటీడీ బోర్ ఆబ్వియస్లీ. సురేష్ గారు, అసలు బిడ్ లో పాల్గొనే ముందు ఆ డైరీ ఫామ్ కి ఆ అర్హతలు ఉన్నాయా లేవా అని చెప్పి టీటీడీ నుంచి నిబంధనలు అనేది ఇంపార్టెంట్ కాదా, నిబంధనలు అనేది ఇంపార్టెంట్ కాదా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. రిపోర్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నిబంధనలు మార్చింది వాస్తవా కాదా? 2020 జనవరిలో 2022లో మార్చిన నిబంధనలు అసలు ఫస్ట్ టెక్నికల్ బిడ్ ఎలా చేసింది ఎవరు? అసలు ఎందుకు మార్చారు? ఒక్క నిమిషం ఆగండి. బేసిక్ గా పాల సేకరణ కెపాసిటీ లేకుండా కూడా నెయ్యి సరఫరా చేయొచ్చు అన్న నిబంధన మార్చాల్సిన అవసరం ఏంటి? 250 కోట్ల టర్న్ ఓవర్ది 150 కోట్లకు తగ్గించాల్సిన అవసరం ఏంటి? 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందని 1 year కు కుదించడం యొక్క ఈ వీటిని నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ సిట్ చెప్పింది. ఆ నిబంధనలు సడలించడం మూలంగానే ఈ అవినీతి జరగడానికి ఆస్కారం కల్పించబడింది, అక్కడే పునాది పడిందని చెప్తోంది. That you have to take the responsibility. There is no way to escape from it. There is no way you can escape from it. Okay. ఆందోళనలోకి వెళ్తుంది అక్కడే. మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు? సుప్రీంకోర్టు సిట్టా? మీరందరూ ఆందోళనలోకి వెళ్తుంది అక్కడే. సుప్రీంకోర్టు సిట్టా? సిట్ గురించి కాదండి. 2018-19లో ఇదే హర్ష ఫ్రెష్ డైరీకి పాల సేకరణ కెపాసిటీ ఉందా లేదా అనే రిపోర్ట్ అడిగితే ఉంది అని చెప్పి ఇచ్చారు. ఎలా ఇచ్చారు? సర్టిఫికెట్లు కూడా ఆఖరి ఫేక్ సర్టిఫికెట్లు ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయి కదా, ఫేక్ సర్టిఫికెట్లతో ఏమండి ఒక్క నిమిషం ఆగండి. జాబులు కూడా సంపాదిస్తారు ఫేక్ సర్టిఫికెట్ తో, తర్వాత బయటపడతారా లేదని తర్వాత విషయం. ఫేక్ సర్టిఫికెట్ తో చాలా జరుగుతుంది, జాబులు సంపాదిస్తారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, దొరికితే దొంగ, దొరకపోతే దొర, ఎవడైనా కానీ. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏం జరిగింది? నిబంధనలు సడలించారని నేను చెప్తుంటే రెండో దానికి ఒక నిమిషం ఆగండి, మీ దానికి కూడా వస్తా. పయ్యావుల కేశవ్ గారు దానికి కూడా సమాధానం చెప్పాడు. రకరకాల కెపాసిటీని బట్టిస్తారు, ఒక్కొక్కడికి కొన్ని టిన్లు మాత్రమే ఇస్తారు. టిన్నులు అంటే 1000 kgs 2000 kgs అంతవరకు. ట్యాంకర్లు వేరు, టిన్ కెపాసిటీ వేరు. ఉందా లేదా అనేది మెయిన్ కదండి. పాల సేకరణ ఉందా లేదా దాన్ని బేస్ చేసుకుని ఇవ్వాలి. ఆ నిబంధన ఎవరు మార్చారు? నిబంధన పాల సేకరణ ఉందా లేదా నిబంధనలు ఎవరు మార్చారు? నిబంధనలు మీ హయాంలోనే కదా మార్చింది. ముందే రాసింది. సర్టిఫికేట్లతో వస్తారండి, నేను అనేది బోల్త కొట్టిస్తారు. నిబంధనలు ఎందుకు మార్చారు? మళ్ళీ నిబంధనలు మార్చారు. ఆ రోజున పాల సేకరణ కెపాసిటీ ఉందా లేదా అని చెప్పి అడిగితే నేను ఇప్పుడు వరకు మనం తులసిరెడ్డి గారైనా మీరైనా నేనైనా ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని. మొదటి పాయింట్ లోనే ఈ నిబంధనలు ఇలా ఈ రకంగా సడలించడం మూలంగానే ఈ అవినీతికి ఆస్కారం ఏర్పడింది. అక్కడికి వదిలేద్దాం. అవినీతి జరుగుతుంది, అధికారులు వీళ్ళ అవినీతిలో పాలు పంచుకుంటా ఉన్నారని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్పారు. కరెక్టే సార్, ఉద్దేశపూర్వకంగా కూడా అడగలేదేమో. ఏమైందా రిపోర్టు, ఏమని వచ్చింది, పాజిటివా నెగిటివా అని అడగాలి కదా, అసలు చూసుకోవాలి కదా. వాళ్ళ పేర్లు కూడా ఉండేవి కదా. రైట్, ఓకే. ముద్దాయిల కింద ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు ముద్దాయిల కింద లేరు? సురేంద్ర గారు, ఇక రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేనట్టు ఇప్పుడు దీని మీద ప్రజలకి ఒక అవగాహన ఆల్రెడీ ఏర్పడిపోయింది. మీరు కొత్తగా తీసుకెళ్ళేసి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ రిపోర్ట్ని బేస్ చేసుకొని మాట్లాడితే అక్కడ కూడా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీఆర్ఐ అనే దానికి కూడా ఈ సిట్ రిపోర్ట్ రెండు చోట్లకు పంపించారు. ఎన్డీడీబీ హ్యాస్ మోర్ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్ దాన్ ఎన్డీఆర్ఐ, ఇది కూడా ప్రూవెన్. ఎన్డీఆర్ఐ ఇచ్చింది ఏంటంటే పర్టికులర్గా 3 రకాలు చెక్ చేయమంటే ఓన్లీ లార్డ్ పంది కొవ్వుకు సంబంధించి మాత్రమే వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, టెస్ట్ చేసే కెపాసిటీ, అది కూడా దాంట్లో ఉంది. అక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది చూడండి, LOD లిమిట్ ఆఫ్ డిటెక్షన్.
10% కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే, అది కూడా ఆ లాడ్జిని కూడా చెప్పగలదు ఉందా లేదనేది. 10% కన్నా తక్కువ ఉంటే చెప్పే కెపాసిటీ మాకు ల్యాబ్కి లేదని వాళ్ళే చెప్పారు డిస్క్లైమర్. సో ఇక్కడ ఉంది అని చెప్పలేదు, లేదు అని చెప్పలేదు. యాజ్ ఆఫ్ నౌ రిపోర్ట్స్ అవి. ఎన్డీడీబీకి మాత్రం దేశంలోనే హైయెస్ట్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉందని చెప్పేసి మాత్రం ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే వాళ్ళు మూడింటిని కూడా చూపించగల వాళ్ళ దగ్గర ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంది. కాబట్టి అది పక్కన పెట్టేస్తే రేపు ఎలాగో సిట్కి సీల్గా, ఇది సుప్రీంకోర్టుకి సీల్డ్ కవరు ఇస్తారు. అక్కడ దాకా ఎందుకు ఆగరు? వైసీపీ అయినా మీరైనా కానీ మనందరి చేతిలో ఛార్జ్ షీట్ ఉంది, మాకు ఇంకా అఫీషియల్గా రావాలి. ఇంకా అఫీషియల్గా వచ్చేది ఏంటి? ఆల్రెడీ క్లియర్గా ఉంటే అది ఏమైనా ఫేక్ వచ్చినాయా? మన దగ్గర ఏమైనా డూప్లికేట్ వచ్చినాయా? సరే ఓకే, అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా అఫీషియల్గా మాట్లాడాలి అనుకుందాం. 11 పేజీలు మీ దగ్గరకు వచ్చింది, 11 పేజీల వరకే మాట్లాడండి. లేదు ఆ 11 పేజీల్లో అసమగ్రంగా ఉందని భావించారేమో, మళ్ళీ ఒక కమిషన్ అన్నారు. నన్ను అడిగితే వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు సిట్కి మించి ఏమైనా ఇస్తారా ఏమో తెలియదు. ఇంకా ఏమి ఫైండ్ అవుట్ చేసి ఏమి ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి, అంటే మీరు ఏమన్నా డ్యామేజ్ కంట్రోల్ ఏమన్నా డ్యామేజ్ జరిగింది అనుకుంటున్నారా? అక్కడ అవినీతి జరిగిందండి, అసలు నెయ్యే లేదు. దట్స్ ఎనఫ్ ఫర్ యూ టు ఫైట్. వాట్ మోర్ యూ నీడ్ టు ఫైట్? దట్ ఈజ్ ఎనఫ్. రైట్, మాట్లాడండి. ఎందుకు ఇంకా దీని గురించి అంటే అంబటి రాంబాబు దాడిని కప్పిపుచ్చుకోవడానికా? లేకపోతే సురేష్ గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా సిటీ 24/7 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ముందుగా ఇందాక తులసిరెడ్డి గారు చెప్పిన దానికి మరి రమేష్ ఒక సవరణ చెప్పారు. ఏదైతే సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పకి మేము మా దగ్గర పనిచేయలేదు, వేమిరెడ్డి ప్రతాపరెడ్డి గారి దగ్గర నుండి డబ్బులు వస్తూ ఉంది, మీరు కావాలని చూసుకోండి, మొన్నటి వరకు కూడా మా దగ్గర పనిచేయలేదు అని చెప్పినారు. వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డే చెప్పారు. ఏం చెప్పారు? మొన్న ఒక 2 నెలలకు ముందు డైరెక్ట్గా చెప్పాడు ఆయన. అతనికి జీతాలు ఇమ్మని చెప్పింది ఎవరు? నేను చెప్పాలనుకుంటే ఇంక జగన్మోహన్ రెడ్డి తలకాయ దించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ విధంగా చెప్పిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. 100 మందికి నేను జీతాలు ఇచ్చాను, మీరు ఇమ్మంటే కదా నేను ఇచ్చాను జీతాలు అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇది టెక్నికల్ గా వీళ్ళకు అనుదించుకుంటున్నారు మామూలుగా. ఇప్పుడు అప్పన్నకి ఎంత వచ్చింది? అప్పన్న 19 వరకు ఉన్నాడా, 18 వరకు ఉన్నాడా? ఈ అప్రస్తుతం. అప్పన్న వాడికి 50, అప్పన్నకు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చారా, 50,000 ఇచ్చారా నెలకి? ఇది కాదు ఇక్కడ మ్యాటరు. సిట్ రిపోర్ట్ ఏమని తెలిసింది? 4,80,00,000 ప్రొసీడింగ్స్ చూపించింది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. రెండోది, మీరు ఇద్దరికి చెప్తున్నారు ఒక విషయం ఏనండి సార్. 4 రోజులు పరిచయం ఉంటేనే మనం మాట్లాడుకుంటుంటాము. పక్కన ఉన్నటువంటి టీటీడీల మెంబర్లు పరిచయాలు ఉండవా? అప్పన్న ఆ రోజు లేకపోయి ఉండొచ్చు. 18 వరకు 19 వరకు ఆయన పిఏ కదా, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతో కింద మాట్లాడుకోలేడా? ఇది తెలిసి జరిగిందా తెలియ జరిగిందా కూడా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది సిట్ రిపోర్ట్. యాజ్ ఆఫ్ నో సుబ్బారెడ్డి ఈజ్ నాట్ దేర్ ఇన్ దట్ లిస్ట్. ఓకేనా? అప్పన్న క్లియర్ గా అక్కడ అవినీతికి పాల్పడ్డాడు. అతను ఎవరు పిఏ అయితే కాకపోతే రిపోర్ట్లు క్లియర్ గా చెప్పారు, హీఈస్ ద పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ సుబ్బారెడ్డి గారు, ది దెన్ చైర్మన్ ఆఫ్ టీటీడీ. మీరు అక్కడే కన్ఫర్మ్ అయ్యి ఉండండి. ఆడి ఎవడో జీతాలు ఇచ్చారు, ఎవరో జీతాలు, అదే అప్రస్తుతం, అసలు వేస్ట్. అది 4,60,00,000 రూపాయలు అతని కెపాసిటీకి మించి ప్రొసీడింగ్స్ లంచాల రూపంలో 25 రూపాయలు పర్ కేజీ తీసుకున్నది వాస్తవం. సిట్ ఎస్టాబ్లిష్ చేసింది. మాట్లాడండి సురేష్ గారు. ఒక 2 నిమిషాలు ప్లీజ్. ఇప్పుడు రమేష్ ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఆ ప్రస్తావన తెచ్చా, లేదంటే నేను అది తీసుకురావాల్సిన అవసరం లే. ఎందుకంటే ఆ 50,000 అనేది అతనికి లెక్కల 4,60,00,000 అతని అకౌంట్లో పడిందంటే ఈ 50,000 జుజువే కదా, ఇది పీనట్ తో సమానం అది అతనికి. సో ఇప్పుడు 4,60,00,000 అతని అకౌంట్లోకి వెళ్ళిందంటే సుబ్బారెడ్డికి తెలియకుండానే వెళ్ళిందా? అంటే ఆయనకే అంత వెళ్ళిందంటే సుబ్బారెడ్డికి ఎంత వెళ్ళింది? ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఒకటి సరే, ఇంకా దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేదే మన టాపిక్. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏమొచ్చింది? పంది కొవ్వు, చేప నూనె, అదేవిధంగా గొర్రె కొవ్వు ఇవన్నీ కలిసింది దీంట్లో అనేసి ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. అది చెప్పినారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. చెప్పకపోతే మనం మాట్లాడాల్సిన అవసరం లే. ఒకటి
అదేవిధంగా సిట్ రిపోర్ట్లో వాళ్ళకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమి ఇచ్చారు, మాకు 10% వరకు కలిస్తే మేము దాన్ని రిపోర్టు చెప్పలేము, దీంట్లో కలిసి ఉండొచ్చు కలిసి ఉండకపోవచ్చు, మేము ఇచ్చే రిపోర్టు కూడా ప్రామాణికం కాదు, మాకు అంత కెపాసిటీ లేదు, మేము ఇచ్చిన దాన్ని కూడా ఇంకొక ఇది టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది, మాకు కూడా మా దాని మీద నమ్మకం లేదని చెప్పినారు వాళ్ళు. అయిపోయింది. ఈరోజు సుబ్బారెడ్డి గారు, ఇందాక ప్రెస్ మీట్ చూసి వచ్చాను నేను, సురేష్ గారు, సుబ్బారెడ్డి గారు డైరెక్ట్ చెప్పారు లాస్ట్ ఏమని, పంది కొవ్వు లేకపోతే జంతువుల కొవ్వు చేప నూనె కలవలేదు కానీ కెమికల్ కలిసిందని ఆయనే చెప్పాడు. కెమికల్ కలిసిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది, అవును కెమికల్ కలిసింది అని. మైసూరుకి మేము పంపించాము, మైసూరు ఇంకొక టెస్ట్ చేయాలన్నారు, ఆ టెస్ట్ అవసరం లేదు, నో నీడ్ అని రాశారు వాళ్ళు. నో నీడ్ అని రాస్తే ఎందుకు నో నీడ్ అని అడగకుండా సంతకం పెట్టేశాము, ఈ విధంగా జరిగింది అని చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇన్ని మాట్లాడేటువంటి మీరు ఇప్పుడు 4 లక్షల లీటర్లు పర్ డే సేకరించాలా అనే నిబంధన ఉంటుందా, 2250 కోట్లు సంవత్సరానికి టర్న్ ఓవర్ అనే నిబంధన ఉంటుంది, ప్రతిరోజు 12 టన్నుల నెయ్యి ప్రొక్యూర్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలా, తయారు చేసేటువంటి కెపాసిటీ ఉండాలని ఒక నిబంధన ఉంది, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని నిబంధన ఉంది. ఈ నిబంధనలన్నింటినీ ఎందుకు తొంగలో దొక్కేశారు? ఈ నిబంధనలన్నీ ఎందుకు తొంగలో దొక్కి మీరు ఈ పని ఇది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకటి. రెండోది ఫ్లెక్సీల విషయం మాట్లాడుతున్నారు. ఫ్లెక్సీలు కట్టడానికి కారణం ఏంది? ఇప్పుడు ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో ఈ సిట్ రిపోర్టు క్లీన్ సీట్ ఇచ్చేసింది మాకు, దాంట్లో పంది కొవ్వు కలవలేదంట, జంతువు కొవ్వు కలవలేదంట, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా పాప ప్రక్షాళన హోమం చేయాలి, చంపలేసుకోవాలా అని చెప్పి హోమాలు స్టార్ట్ చేసినారు. వీళ్ళు చేయాల్సింది ఏమి హోమం? మా హయాంలో మేము చైర్మన్ గా ఉండేటప్పుడు, మా పాలక మండలి ఉండేటప్పుడు, మా అధికారం ఉండేటప్పుడు పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది. 60%. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పామ్ ఆయిల్తో మనం చేసుకోవాలంటే మన ఇంట్లో చేసుకునే వంట చేసుకుంటాం, లేదంటే హోటల్లో చేసుకునే వంటలు చేసుకుంటాం, లేదంటే బజ్జీలు తయారు చేసి అమ్ముతాం పామ్ ఆయిల్. వెంకటేశ్వర స్వామి లడ్డు పామ్ ఆయిల్తో కాదండి చేసేది. అనాది నుండి ఎప్పటి నుండో వెంకటేశ్వర స్వామి లడ్డుకు పేటెంట్ హక్కులు వచ్చిన అంతకు ముందుటి నుండి కూడా పవిత్రమైనటువంటి నెయ్యితో తయారు చేసి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా పూజ చేస్తామో, ఎంత పవిత్రంగా పూజ చేసి బయట వస్తామో, బయట వచ్చిన తర్వాత అంత పరమ పవిత్రంగా ఆ లడ్డూని స్వీకరిస్తాం, ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తాం. కొంతమందికి అయితే సురేష్ గారు, పెద్దల తులసిరెడ్డి గారికి కూడా తెలుసు, కొంతమందికి అయితే దర్శనం దొరక్కపోయినా ఆ లడ్డూని తీసుకొని ఈ లడ్డూ దొరికింది చాలు అని చెప్పి అఖిలాండం దగ్గర నుండి దండం పెట్టుకొని, ఈ రోజు నాకు దర్శనం దొరకలేదు అనేసి ఈ లడ్డు తీసుకెళ్లి ఊర్లో మళ్ళా ఇంట్లో పూజ చేసి ఆ ఊర్లో వాళ్ళకి అందరికీ పంచుతారు ఆ లడ్డూను పరమ పవిత్రంగా. అలాంటి పవిత్రమైనటువంటి లడ్డూలు వీళ్ళు కల్తీ చేసి మళ్ళా కల్తీ జరగలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చేసినారని చెప్పి వీళ్ళు యజ్ఞ యాగాదాలు చేస్తూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అంటే, ఏదైతే జరిగిందో ఆ జరిగిన నిజాన్ని ప్రజలకు తెలియాలని చెప్పి ఫ్లెక్సీ పెట్టాం. ఆ ఫ్లెక్సీ పెడితే ఫ్లెక్సీని నువ్వు చింపాలా లేదా తీసేయాలా అనుకుంటే మీరు కాదు కదా, పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, లేదంటే ఆ మున్సిపల్ కమిషనర్కి చెప్పండి, వాళ్ళు తొలగిస్తారు. అట్ట చేయకూడదు అని చెప్పి అట్ట లేకుండా మీరు ఇష్టానుసారం చంద్రబాబు గారి తల్లి దాకా వెళితే క్షమాపణ చెప్పారు అంటారు. క్షమాపణ ఏం చెప్పారు సార్? క్షమాపణ ఏం చెప్పారు? మళ్ళా మొదటికే వచ్చాడు, అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది, ఈ రెడ్ బుక్ నా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు కూడా భయపడవు, అరెస్ట్ చేసుకోండి, ఏం బీక్తారో పీక్కోండి అని చెప్పి ఒకతను అంటాడు. ఇంకొక అతను ఏమంటాడు, 2030లో మళ్ళా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత గుడి ముందు మేమే, బడి ముందు మేమే, రైల్వే స్టేషన్లో మేమే, బస్ స్టాండ్లో మేమే, ఎయిర్పోర్ట్లో మేమే, నీ ఇంటి ముందు మేమే ఉంటాం, నీ కథ తేల్చేస్తాం అని ఒక అతను అంటాడు. ఇంకొక అతను ఏమంటాడు, ఒక మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా జుట్టు బట్టి నడి రోడ్లేకి లాక్కొని వస్తామని ఇంకొక అతను అంటాడు. అంటే ఇదేమన్నా మహాభారతమా? ద్రౌపదిని జుట్టు బట్టి లాక్కొని వచ్చేస్తా ఉంటే చూస్తూ ఊరికే ఉండేదానికి మాకు లేవా?
చేతులు లేవా, లేకపోతే కాళ్ళు లేవా, లేకపోతే ఇంకేమి లేవా? ఎవరు? గుంటూరు ఎమ్మెల్యే గారి గుంటూరు మహిళా గుంటూరు ఎమ్మెల్యే గారి గురించి ఆవిడ చూసుకోగలదు. ఆవిడ చాకల ఐలమ్మ, సురేష్ గారు ఆవిడ గుంటూరు ఐలమ్మ అన్న వాడిని జుట్టు పట్టుకుని లాక్కొస్తారులే కానీ ఆవిడ చూసుకుంటారు. ఈ విధంగా మాట్లాడినప్పుడు రండి, ఈ విషయానికి రండి. సరే, ఓకే, ఇవన్నీ చూశారు అంటే ఇప్పుడు వాళ్ళ మీద అప్పుడు జరిగిన దాడికి మీరు ఏమన్నా పశ్చాత్తాపడి ఆ అటాక్? సురేష్ గారు మేము దాడి చేయాలనుకుంటే మేము ఎప్పుడో దాడి చేసి ఉంటాం. మా సంస్కృతి అది కాదు. మాకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్తారు, టెలికాన్ఫరెన్స్ లో చెప్తారు, వాళ్ళకంటే బుద్ధి లేదు, మీకు బుద్ధి లేదా? నా తల్లిని తిట్టే నేను ఓర్చుకొని ఉన్నాను, నా సతీమణిని తిట్టే నేను ఓర్చుకున్నాను, మీకెందుకు బాధ? ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అంతిమ నిర్ణేతలు, అందుకనే వాళ్ళు ఆ పాటు పడ్డారు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయినారు. మీరు ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దండి అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పడం, మా కార్యకర్తల మీద కేసు పెట్టారు సార్. గత 5 సంవత్సరాల్లో ఎవరైనా గన్నవరం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినప్పుడు కానీ, లేదనుకుంటే మా పార్టీ ఆఫీసు మీద దాడి చేసినప్పుడు కానీ, ఆఖరికి మా అధికార ప్రతినిధి ఇంటి మీద దాడి చేసి చిన్న బిడ్డ, 8 సంవత్సరాల బిడ్డ కబ్బోర్డు కింద దాక్కుంటే మీరు ఎన్ని విరంగాలు చేశారు? మీరేమన్నా వాళ్ళ మీద కేసు పెట్టారా? జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడిపోతే మీరు ఆయనకు మంత్రి పదవి ఇస్తే మీరేమన్నా ఆయన మీద కేసు పెట్టారా? ఒక ఎస్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే అతన్ని ఎమ్మెల్సీగా కొనసాగిస్తే మీరేమన్నా చేశారా? మేము అది చేయలా. మేమేం చెప్తున్నామంటే లెట్ మీ కంప్లీట్. రమేష్ లెట్ మీ కంప్లీట్. నువ్వు కూడా చాలా మాట్లాడినావు, చాలా విషయాలు మాట్లాడినావు. లెట్ మీ కంప్లీట్. కాబట్టి నేనేమంటానంటే, ఈరోజు వెంకటేశ్వర స్వామి పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ చేసింది నిజం, పంది కొవ్వు కలిసింది నిజం, చేప నూనె కలిసింది నిజం, ఇది యథార్థం. మేము ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి మీద నుండే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పాం. అదే విధంగా ప్రక్షాళన మొదలు పెట్టాం. వీళ్ళు ముంతాజ్ హోటల్ కి వెంకటేశ్వర స్వామి పాద పద్మాల ముంతాజ్ హోటల్ కి, ఒక సెకండ్ అండి సురేష్ గారు, ఒకే సెకండ్ అండి. మిమ్మల్ని నేను ఆపట్లేదు సార్, ఒక్క నిమిషం ఆగండి. నా డ్యూటీ ఏంటంటే ఎవరన్నా రాంగ్ నోషన్స్ ఇస్తున్నప్పుడు వాటిని కరెక్ట్ చేయడం కూడా నా బాధ్యతే. వినండి, యాజ్ ఎ మోడరేటర్గా నాకున్న నాలెడ్జ్లో, ఓకేనా? మీరు ఉందని చెప్పడం కానీ, వాళ్ళు లేదని చెప్పడం కానీ, మీరు చెప్తే వినడానికి మేమేం చదువు రానోళ్ళం కాదు, ఆ రిపోర్టు చదువుకొని అర్థం చేసుకోలేని వాళ్ళం కాదు, ఓకేనా? ఆ రిపోర్ట్లో ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. దానికి నేను చాలా ఎలాబరేట్గానే చెప్పాను. 2 ల్యాబుల కెపాసిటీలు చెప్పాను. వాళ్ళు టెస్ట్ చేసింది ఒక శాంపిల్ అనేది చెప్పాను. శాంపిల్ ఇన్ ద సెన్స్ ఒక టైప్ ఆఫ్ యాన్యువల్ ఫ్యాట్ గురించే వాళ్ళ దగ్గర ఎన్డీఆర్ఐ గురించి మాట్లాడితే, ఎన్డీడీబీకి 3 ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. రెండోది ఏంటంటే, ఇంకా చాలా దీని మీద కెమికల్ ఇంజనీర్స్ మాట్లాడుతున్నప్పుడు, వన్స్ గనక ఆయిల్ ఒక టెంపరేచర్కి రీచ్ అయ్యి ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అది కనిపెట్టడం అంత ఈజీ కాదు. దానికి మళ్ళీ వేరే టెస్టులు చేయాల్సిందే. పీసీఆర్, ఎన్టీపీసీఆర్ ఇట్లాంటివి ఉంటాయి. లోపల సైన్స్ చదువుకున్న వాళ్ళు కొంత ఐడియా ఉంటుంది. ప్రతి సెల్కి కూడా మైటోకాండ్రియా అని లోపల ఒకటి ఉంటుంది. ఆ మైటోకాండ్రియా టెస్ట్ చేస్తే తప్ప ఇవన్నీ బయటికి రావు. ఓకే, ఇవన్నీ అంత బాగా టెస్టులు చేసే కెపాసిటీ ఉన్న ల్యాబులు కూడా ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థం. ఏదేమైనా గుడ్ థింగ్ ఏంటంటే, ఈ మార్చి నుంచి అదే తిరుమలలో అన్ని ఫెసిలిటీస్ ఏవైతే లోపాలు ఇప్పుడు ల్యాబుల్లో ఉన్నటువంటి లోపాలను కూడా అడ్రస్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ల్యాబొరేటరీని రెడీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక సంస్థ ఈ 3 కలిపి ఒక ల్యాబొరేటరీని సిద్ధం చేశారు. ఇక ముందు ఇటువంటి జరగకుండా అవకాశం ఉండటానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడే ఉండబోతుంది. తిరుమలలోనే ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు, రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. లెట్ us conclude on that part. ఒక్క నిమిషం. మీ రాజకీయాలు, ఇద్దరి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, మొన్నటి వరకు కల్తీ లడ్డు విషయంలోనే అంబటి రాంబాబు గారి విషయం ఇది కూడా జరిగింది. దానికి కాన్సిక్వెన్సే ఆయన ఆ ఫ్లెక్సీని ఇది చేయడం. ఆ ఫ్లెక్సీలు ఏముందో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, తీసేయమంటాం. వాళ్ళు చేసినటువంటి, మీరే చెప్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్లో మీరు పడ్డారు. పడి 4-5 రోజులు కూడా అంబటి రాంబాబు గారి చుట్టూతా నిన్న పరామర్శ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళటం దాకా అక్కడ దాకా వెళ్ళింది. కాబట్టి మళ్ళీ
అంబటి రాంబాబు నుంచి లేకపోతే శాంతి భద్రతల ఇష్యూ నుంచి మళ్ళీ లడ్డు వైపుకి తిప్పడానికి ఈరోజు మీరు ఇది పెట్టారేమో అని ఒక అనుమానాలు ఇవైతే కలుగుతున్నాయి. కాబట్టి ఈ రెండే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయండి. కూటమి ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. లడ్డు విషయం ఆల్రెడీ అయిపోయింది, ప్రజలు గ్రహించారు, ఆల్రెడీ రిపోర్ట్లు కూడా చూస్తున్నాము. ఆ కమిషన్ కూడా ఏం చేస్తారో చూద్దాం. వెంకటేశ్వర్లు గారు మీరేం మాట్లాడండి. ఒక సెకండ్ అండి సురేష్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే, శాంతి భద్రతలు ఇబ్బందిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లండి వచ్చి పరామర్శించగలుగుతారు? అంతమంది జనాలు వేసుకొని శాంతి భద్రతలు కరెక్ట్ గా ఉంది కాబట్టే కదా ఆయన తిరగలుగుతున్నాడు. అమ్మటి రాంబాబు అని ఇంటికి పోగలుగుతాడు శాంతి భద్రతలు లేకుండా. శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టి, పోలీసు యంత్రాంగం కరెక్ట్ గా ఉంది కాబట్టి అమ్మటి రాంబాబు దెబ్బలు తినకుండా ఇంటికి పోగలిగాడు. లేదనుకుంటే చంద్రబాబు గారు తల్లిని మాట్లాడేసి అమ్మటి రాంబాబు దెబ్బలు తినకుండా ఇంటికి పోగలుగుంటారా? 6 గంటలు ఇచ్చారు. 6 గంటల పాటు బల ప్రదర్శన చేసే అవకాశం మీరెందుకు ఇచ్చారు? ప్రజలెందుకు అదే అండి దాని కూడా అంటారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడాలి, పరామర్శ చేసి అసలు వచ్చేస్తే ఇబ్బంది పడాలి, పర్మిషన్ లేదు, ఆయన రానిలేదు అంటేసి అంటారు వీళ్ళు. కాబట్టి మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు పర్మిషన్ ఇవ్వద్దన్నారు, అవకాశం లేదు. ప్రశాంతంగా వాళ్ళు వదులుతున్నాం, ఇష్టం వచ్చినట్టు చేయమని తిరగమని చెప్పి. సురేంద్ర నాయుడు గారు శాంతి భద్రత పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఎంతటి వాటినైనా సరే అరెస్ట్ చేస్తారు. పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ మేమే ప్రశ్నిస్తాం. పర్మిషన్ గురించి కాదు, అంటే పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి 6-7 గంటలు 30 కిలోమీటర్లు అలాగ బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళటం, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడటం. మీరు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, ప్రజలు కదా ఇబ్బంది పడింది నిన్నంతా. అది అడ్రస్ చేయడం చేత కాదు మీకు, దాన్ని అడ్రస్ చేయడం చేత కాదు. వెంకటేశ్వర్లు గారు అదే చంద్రబాబు నాయుడు గారు పర్యటనలోకి వెళ్తే చాలా విషయాలు చూసాను, చాలా విషయాలు మనోడు మాట్లాడారు. సరే, నేను ఎక్కువ టైం తీసుకొని 2-3 విషయాలు చెప్తాను. తులసిరెడ్డి గారు చెప్పారు, సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ఇక్కడున్న వాళ్ళకి అందరికీ తెలుసు. సరే, సుప్రీంకోర్టు నియమించింది సిబిఐ విచారించింది, సమగ్రంగా విచారించింది. సరే, మన వాళ్ళు చెప్పారు కదా, దాని లోపలికి వెళ్ళను. అందులో కూడా సిబిఐ కూడా ఆ విచారించిన దాంట్లో ప్రాథమికమైనటువంటి విచారణలో వచ్చినట్టు కనపడుతుంది. డెప్త్ గా దాని బ్యాక్గ్రౌండ్ విచారించారా లేదనేది దాన్ని నేనైతే సమగ్రంగా చదివితే తప్ప నాకు అర్థం కాదు. మీరు తులసిరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూడాలి. ఇది మొదటి అంశం. రెండవది, 250 కోట్లు అవకతవకలు జరిగాయి, తప్పకుండా కలిసింది అనేది చెప్తున్నారు. అది కూడా మాధవ్ బీజేపీ చీఫ్ చెప్తున్నాడు, జనసేన చీఫ్ చెప్తున్నాడు, చంద్రబాబు చీఫ్ చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఈరోజు మాట్లాడిన యొక్క మాటలు వింటే మాత్రం శాపనార్థాలు, దేవుడే చూసుకుంటాడు, వాళ్ళు హిందూ మనోభావాలు చేస్తున్నారు. ఏమిటి పదాలు? పైన నువ్వే, కింద నువ్వే, అంతా నువ్వే, సర్వంతర్యామి నువ్వే. గాడిదలుగా వస్తున్నారు పైన ప్రభుత్వం. ఏం చేస్తుంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే, మిమ్మల్ని వాళ్ళని ముగ్గురిని ఆడించేవాడు అంతా పైవాడే. ఆ నరేంద్ర మోడీ కనసన్నల్లో మీరున్నారు, వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని బయటికి పోనీయడు, మిమ్మల్ని బయటికి పోనీయడు, వాళ్ళని జైలేకేయడు, మిమ్మల్ని జైలేకేయడు. ఉన్నటువంటి వాస్తవం అది. అదే చంద్రబాబు నాయుడు గారు నేను దేశాన్ని నేను చక్రం తిప్పుతున్నా, నా చేతుల్లో ఉంది ప్రభుత్వం అన్నప్పుడు, మరి సిబిఐ ఎవరి చేతుల్లో ఉంది? భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులంతా అరెస్ట్ చేసి లాస్ట్కి ఎంతమంది మహానుభావుల్ని దేశం కోసం, ప్రజల కోసం సేవ్ చేసిన వాళ్ళనే కనీసం ఫ్యాన్సామ్ లాంటి స్పూన్ లేకుండా చంపినటువంటి దుర్మార్గమైనటువంటి బీజేపీ మరి ఇంత దుర్మార్గంగా కల్తీనే చేసి 1,00,000 లడ్లు శ్రీరామునికి పంపించినటువంటి లడ్లలో కూడా కల్తీనే అయిందంటే ఏం చేస్తుంది కేంద్రంలోనే బీజేపీ? వాళ్ళకి తెలియదంటారా? వాళ్ళకి వాటా లేదంటారా? ఇప్పుడు జరిగినటువంటి అవినీతిలో లేదంటారా? ఇక్కడేమో మాధవ్ వీళ్ళు వాటా ఉంది, 250 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. మరి పైన ఉన్నవాడు మాట్లాడరు. సుప్రీంకోర్టు చేసినటువంటి ఏమో సిబిఐ ఎంక్వైరీలోనో ఏమి లేదని తేల్చారు. ఇప్పుడు ఏం లేదని తేల్చారు కాబట్టి ఇప్పుడు ఆ మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? 5 సంవత్సరాలుగా హిందూ మతం మీద దాడి జరిగిందా? ఏమిటి పదము? అంటే నిన్నమన్నటి దాకేమో అందరూ మీ వాళ్ళు, ఈ రోజు కల్తీ మీద మీకు తెలియాల్సింది ఏమిటంటే
దేవాలయాలు మీకు అవినీతికి దుర్మార్గానికి అడ్డా. మీకు మాకంటే మీకు బాగా తెలుసు ఎక్కడ అవినీతి చేయాలో ఎక్కడ అవినీతి చేయకూడదో మీకు తెలుసు. నిజంగా దేవుడు అనే శిక్షిస్తాడనేది ఉంటే మీరు ఆ పని చేస్తారా? తెలుసు మీకు దేవుడు శిక్షించడం లాభాలకు. అందుకోసమే ఆ డైరెక్టర్కి కానీ చైర్మన్కి కానీ ప్రపంచంలో దేనికి లేనంత పోటీ ఆ పోస్టుకు ఉంది. మరి ఇప్పుడు మీరు నేను విషయాలు చెప్పిన కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండి ఆ సీసా నుంచి ఈ సీసీలకు మందు మాడినంత మాత్రాన పునీతుడైపోయాడా? నిన్నటిదాకా వైసీపీలోనే కదా ఆయన ఉండింది, జీతాలు ఇచ్చింది ఆయనే కదా. మరి ఆయన ఇక్కడ వచ్చింది రేపు ఉదాహరణకు నేను ఊరికే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఊరికనే మాట వరుస అంటున్నా, జరిగేది కాదు. వైసీపీ తెలుగుదేశంకి వచ్చినాడు అనుకో, పునీత్ బ్రహ్మాండంగా చేశాడు అంటావా? ఇది స్వార్థ రాజకీయాల కోసం అనేది కాదు, జరిగినటువంటిది. ఏ పల్లెటూరు చదువురాని పిల్లగాడిని అడిగిన అయ్యా నెయ్యి కిలోకి ఎంత దొరుకుతుంది అంటే 1000 రూపాయలు సార్ అంటాడు. మామూలు నెయ్యి ఎంత దొరుకుతుందంటే, వెన్న ఎంత దొరుకుతుందంటే ఎక్కడ 1000 రూపాయలు తక్కువ దొరకట్లేదు. మరి అటువంటిది 1000 రూపాయలకు దొరికే నెయ్యి 350కి ఇస్తున్నారంటేనే అందులో ఏమిటనేది ఎవరిని అడిగినా తెలియజేస్తారు. మనం ఏ చిన్న వస్తువుని అడిగినా ఇది ఇంటికి దొరుకుతుందంటే వెంటనే ఇంటికి ఇస్తున్నాడంటే దీని వెనక ఏదో ఉందని అందరికి తెలుసు. మరి దీంట్లో లేదంటే అది కొవ్వు ఉందా అది ఉందని నేను అనట్లేదు. రసాయనాలు కలిపి అత్యంత దుర్మార్గంగా అమ్మిన మాట మాత్రం వాస్తవమే, దాని గురించి మీరు మాట్లాడరు. కాబట్టి నేరం ఎవరు చేసినా తీవ్రంగా శిక్షించాలని మా అభిప్రాయం లేదు. కాబట్టి మీరు ఆవిపోకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలేయకుండా మీరు సిబిఐ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అమిత్ షా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు దీన్ని. నేను గంటప్పదని చెప్తున్నాను, చేశారు కాబట్టి దీన్ని ఎత్తేయడానికి ఇంకెన్ని రోజులు ఒకటే కాదు, మీరు ఒక యాంగిలా మాట్లాడతారు. రెండవది కూడా వివేకానంద రెడ్డిని కూడా తేల్చేశారు కదా, తేల్చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశం లేకుండా ఒక్కటి కూడా జరగదు, భవిష్యత్తులో కూడా జరగదు. మీరు వాళ్ళ అండగా ఉన్నంత వరకు అది మీరు గమనించకుండా ముగ్గురు కూర్చొని ఈ రోజు శాపనార్థాలు పెడతారా? మీ చేతిలో ఉన్న పైన ప్రభుత్వం అధికారులు శాపనార్థాలతో పెడతారా? నిజంగా అవినీతి కల్తీ జరిగింటే ఈ పార్టీ రోడ్డుకి ఇచ్చి బొబ్బలుగా జైలుకి ఏం చేస్తున్నారు మీరు? ఈ శాపనార్థాలు అనేది రాజకీయాల్లో కరెక్ట్ కాదు. మీరు నిజంగా మీరు ద్రోహం చేశారు, వాడు ద్రోహం చేశారు. ఒకవేళ ద్రోహం చేసిన వ్యక్తిని మీ చేతిలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు శిక్షించకూడదు? ఇప్పుడు ఏకసభ్య కమిషన్, ఇది మనకు తెలియదా? ఏకసభ్య కమిషన్ గురించి ఎవరు నియమించేది? ఏకసభ్య కమిషన్ ని కేంద్రమా? మీరు నియమించిన తర్వాత ఏకసభ్య కమిషన్ ఎవరు నియమిస్తారు? ఆయన ఎవరికి చెప్తాడు? ఆ నివేదిక అంతా వచ్చిన తర్వాత ఏమి ఇస్తాడు తెలియదా మనకి? కాబట్టి సిబిఐ కంటే కూడా ఇది ఒక పెద్దది ఘనమైంది అని మాత్రం చెప్పుకోవడానికి వీలేదు. ఇది ఒకటో అంశం. రెండవది నేను ఏం చెప్తున్నానంటే, మొన్నటి దాకా వైసీపీతో కంపారిటివ్ గా మనం చేసి వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే తెలుగుదేశం కూటమిలో కొద్దిగా ప్రజాస్వామ్యం కోసం కొద్ది ప్రయత్నం చేస్తున్నారు, అంత అరాచకం లేదు అని నేనే స్వయం చెప్పాను. నేను ఈరోజు చెప్తున్నాను చూడు, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రజల కోసం చేసినటువంటి కమ్యూనిస్టుని పీడీ యాక్ట్ పెట్టి అప్పల రాజుని ఈరోజు జైలుకి పెట్టిన దుర్మార్గులు మీరు. ఒక రైతును జైల్లో పెడతారా? మా భూములు తీసుకోవద్దాయని పోరాడిన రైతులు జైల్లో పెడతారా? మీరు ఇంత సురేంద్ర గారు నిన్న మోహన్ బాబు యూనివర్సిటీలో 26 కోట్ల రూపాయలు పేద విద్యార్థుల డబ్బులు రియంబర్స్మెంట్ చేయలేదంటే కోర్టు విచారణ చేసి ఆయన మీద కమిషన్ వేసి ఫైన్ వేసింది. ఆయన మీద 15 లక్షలు ఫైన్ కట్టించాలి, విద్యార్థులకి ఇవ్వండి అని పోయి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కలెక్టరేట్ చెప్పడానికి పోతే మొత్తం 4 వాహనాల్లో రౌడీలు బౌన్సర్లు వచ్చి తీసుకెళ్లి ఫారెస్ట్లకు తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేస్తే అది మీ దృష్టికి వెళ్ళింటే అది కూడా జరిగింది కాదు. ఎస్పీ ఏఎస్పీ కలెక్టర్ వెంటనే స్పందించి స్పాట్ లో డిఎస్పీని సిఐని నియమించి ఫోన్ ఆధారంగా తీసుకుని వచ్చి నిన్న పెట్టారు. ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఆ పిల్లలు చూస్తుంటే ఎక్కడ చూసినా దెబ్బలు కొట్టలేదు. ఇది లాండ్ సమస్య కదా, శాంతి భద్రతలు బాగున్నామని చెప్తున్నారా? అలా అనడానికి మీకు నోరెట్లా వస్తుంది సురేంద్ర గారు? మీ జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు ఊరు పక్కన నారవారిపల్లి పక్కన జరిగింది, నిన్న జరిగింది. ఈ రోజు మొత్తం ముక్త కంఠంతో అందరూ ఖండించారు, అందరూ వచ్చారు. దానికి ఏమిటి అనేది? ప్రజాస్వామ్యం గురించి ఈ రాష్ట్రంలో వ్యతిరేకత ఇవన్నీ వస్తున్న సందర్భంగా ప్రజల్ని దెబ్బకొట్టడానికి బీజేపీ కూడా భారతదేశంలో ఎత్తుకున్న ఎజెండా అది. ఈ దేశంలో కొంతకాలం పరిపాలించారంటే మతాలు పెంచుకుంటారు. వెంకటేశ్వర్లు గారు, నిన్న మేము ఇదే వేదికగా నిన్న ఇదే సమయానికి మరో అంశంగా మోహన్ బాబు ఇష్యూ, ఎస్ఎఫ్ఐ నాయకులనిద్దరిని కిడ్నాప్ చేసిన అంశాన్ని మేము తీసుకున్నాము.
దీని మీద తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా మాట్లాడింది, స్విఫ్ట్ గానే వాళ్ళు రియాక్ట్ అయ్యారని చెప్పేసి గఫూర్ గారు నన్ను చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఆయన మాటలు కూడా ఉన్నాయి. కానీ అది సరిపోదు. నేనే డిమాండ్ చేశాను ఇదే వేదికగా మోహన్ బాబుని అలాగే అతని కొడుకు విష్ణు మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు మీరు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే దీనికి ఇంకా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగలేదని నా వ్యక్తిగతమైన భావన. వాళ్ళు ఉండేది హైదరాబాద్లో ఉండి ఇక్కడ చేయించారు. వాళ్ళు అక్కడ లేనంత మాత్రాన వాళ్లే బాధ్యులు అవుతారు. ఆ 3 వెహికల్స్ కూడా ఆ విద్యానికేతన వెహికల్స్ అయినట కిడ్నాప్ కోసం వాడినవి. మరి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ అనేది దేశవ్యాప్తంగా ఉంది, ఏఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా ఉంది, కమ్యూనిస్టులు అక్కడ కూడా ఉన్నారు. ఎందు గురించి ఆయన్ని అట్లీస్ట్ క్షమాపణ చెప్పించలేకపోయినటువంటి పరిస్థితి ఎందుకుంది? ఆయన ఇంటిని ఎందుకు ముట్టడించకూడదు, లేకపోతే ఆయన ఇంటి ముందు ఎందుకు శాంతియుతంగా ధర్నా చేయకూడదు? అతను ఎందుకు బయటకు వచ్చి క్షమాపణ చెప్పడు? ఇట్ హ్యాస్ టు బి డన్ ఆన్ పార్ట్ ఆఫ్ యువర్ పార్టీ యాజ్ వెల్. జరగాల్సినంత వరకు అయితే జరగలేదు, తిరుపతి వరకు పరిమితం అయితే కాదు, అది హైదరాబాద్లో కనపడాలి. లేదంటే మళ్ళీ చేస్తారు వీళ్ళు. అలాగే ఈ రకమైనటువంటి తెగింపుకి పాల్పడినటువంటి మోహన్ బాబుకి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. అఫ్ కోర్స్ పోలీస్ హ్యాస్ డన్ ద డ్యూటీ ప్రాపర్లీ, ఆర్ ఎల్స్ దెబ్బలతో అయిపోయింది, ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాస్తవం మీరు చెప్పింది. అంటే అదే సిఏ వాళ్ళు పార్టీ లేదనేది కాదు, వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సిఏ అయితే ప్రాణాలు తెగించి ఆ వెహికల్ చెంట పరిగెత్తి జీపును వదిలేసి అడవిలో పరిగెత్తాడు. ఆ సిఐకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే అదే ముందు తెలియజేసింటే వాళ్ళు కూడా పోలిచ్చేవాళ్ళు కాదు. అందుకోసం వాళ్ళకి ప్రత్యేక వీళ్ళని వదిలే ప్రశ్నే లేదు. ఇప్పుడు క్వాష్ పిటిషన్కి వెళ్ళాడని ఇప్పుడు తెలిసింది. ఆయన ముందే అలసిగా లేదని వదిలే సమస్య లేదు. అందరూ కలిసి కాదు మీకే ప్రశ్న. ఒకే సెకండ్. మీరు అది జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఎస్పీ గారు స్పందించడం, ఎస్పీ గారు ఇమ్మీడియట్ గా సిఐకి ఫోన్ చేసి వాళ్ళను 10 నిమిషాల్లో మీరు ఛేదించి పట్టుకోవాలా అని చెప్పి సుబ్బారాయుడు గారు ఆర్డర్ వేస్తే కలెక్టరు సుబ్బారాయుడు ఎస్పీ గారు వెంటనే పట్టుకున్నారన్న. అదే అంటే ప్రభుత్వ యంత్రాంగంలో పటిష్టమైనటువంటి యంత్రాంగం ఉంది కాబట్టి వెంటనే పట్టుకోగలిగారు. లేదనుకుంటే మీరు ఇబ్బంది జరుగుతుంది. నేను దానికి ఒప్పుకుంటున్నాను. దానికి నేను పోలీస్ యంత్రాంగాన్ని తప్పు వాళ్ళు చేశారు కాబట్టి ఆ పిల్లల ప్రాణాలు కాపాడ్డాయి. నేను అడుగుతున్నది ఏమిటంటే సాక్షాత్తు సెకండ్ ముఖ్యమంత్రిగా భావించే లోకేష్ గారు ఇంత జరుగుతుంటే కాలేజీని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు? దాని యొక్క లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు? ఎందుకు వాడి మీద యాక్షన్ తీసుకోకూడదు? అది మేము అడుగుతున్నాం. మీరు అదే విద్యార్థులు మీ పిల్లలు సురేంద్ర గారి పిల్లలైనా నా పిల్లలైనా ఇదే జరిగితే మన బాధలు మన కడుపు ఎలా ఉండేది? ఇందుకోసమే నేను చెప్తున్నది ఏమిటంటే ఈ లడ్డులో దేవుడి దగ్గర జరుగుతున్నటువంటి అత్యంత దుర్మార్గమైనది జరిగింది. అది ఏం జరిగింది అనేది కదా వాళ్ళకి లేని మాత్రం మీరైనా వాళ్ళైనా అది వాస్తవము, అందులో డౌటే లేదు. కానీ ప్లాట్ కలవలేదు అని సిట్టి చెప్పింది. చిట్టి చెప్పిన తర్వాత ఇంక మనం దానికి ఏం చెప్పగలుగుతాం? ఆ చిట్టి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పగలిగితే చెప్పిండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇందులో కలిసిందని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, అమిత్ షా అనుకుంటే చెప్పిండొచ్చు. కానీ ఎందుకు చెప్పించలేదు? మిమ్మల్ని కాపాడడానికి, వాళ్ళిద్దరం కాపాడడానికి బీజేపీ ఆడుతున్న నాటకం. ఇప్పుడు మీరు మొన్నటి దాకా సెక్యులరిజం, ఐక్యత, మా ప్రజలు బీసీలు దళితులే మాకు ఆత్మగౌరవం అని చెప్పినటువంటి మీరు ఈరోజు 5 ఏళ్లుగా హిందూ మతం మీద దాడి జరిగింది. ఏమిటి పదం? హిందూ మతం మీద దాడి జరిగితే క్రిస్టియన్ మతం మీద, ముస్లిం మతం మీద జరగలేదు దాడి. దాన్ని మీరు సెంటిమెంట్ ని చెప్పడం మంచిది కాదు. వెంకటేశ్వర స్వామి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన దేవుడు, అందరికి సంబంధించిన దేవుడు. ఆయన ఒక మతం పేరు మీరు చేర్చొద్దండి. ఆయన భార్య బీబీ నాంచారమ్మ కూడా ముస్లిమే. మహానుభావుడు వెంకటేశ్వర స్వామి అనేవాడు ప్రపంచ ఆరాధ్య దేవుడు. ఆ పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పని మీరు చేయొద్దండి. బీజేపీ మిమ్మల్ని అలా చేయడానికి చూస్తుంది, అది మంచిది కాదు. కాబట్టి వాళ్ళని శిక్షించండి, దాన్ని మేము సపోర్ట్ చేస్తాం. కలిసి నెయ్యి నువ్వు కలిపిందని చెప్పి వాళ్ళకి చెప్పి మీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఈ మధ్య కాలం గత 4 నెలల నుంచి మీరు రాష్ట్రంలో అరాచకం పెరిగింది, మీ వాళ్ళు దాడి జరుగుతుంది. మీ ఎమ్మెల్యేలు 3 ఈ కాలంలోనే 3 ఎమ్మెల్యేలు. మీ ఎమ్మెల్యేలు అంటే జనసేన ఆయన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఏం చేశాడు తెలుసు, అనంతపురం ఎమ్మెల్యే ఏం చేశాడు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పమంటావా? కాబట్టి మీ పద్ధతి, మీ పతనానికి మీరే దారి తీసుకుంటారు. ఆ పద్ధతి చేసినందుకే వైసీపీని 11 సీట్లు తెచ్చారు.
మీకు ఆ 11 కూడా వస్తలేదు ఆలోచించండి. మీరు జాగ్రత్త పడమని చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్తున్నాం, నిజాయితీగా ఉంటే దేవుడిని రక్షించమని కోరుతున్నాం. అందుకోసం ఆ వైపు మీరు పయనించాలని మాత్రం మీకు సూచన చేయడం. రైట్, ఎక్కువ సమయం లేదు సార్. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు కావాలంటే పాయింట్స్ యాడ్ చేయండి, పర్లేదు. సబ్జెక్ట్ డిఫరెంట్ అయినా కానీ రమేష్ గారు, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ ఇమీడియట్లీ.